హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు మెంతికూర కుడుములు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నా అండి. చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్తో జస్ట్ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మీరు చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ 2 గ్లాసెస్ బియ్య పిండి తీసుకుంటున్నా నేను. చూడండి, ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలాగా చేసేసుకోవాలండి. మరి వాటర్ ఎక్కువ పోసేసుకోకండి, కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకోండి. చూడండి, ఇలా తడిపితే సరిపోతుందండి పిండి అనేది. చూడండి, స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి కుడుముల్ని ఆవిరి పట్టడానికి. చూడండి, ఇలాగా జల్లుల్లో ఉన్న గిన్నె పెట్టేసుకోండి స్టవ్ పైన. నెక్స్ట్ చూడండి, మురుకుల గొట్టం తీసుకొని ఇలా పెట్టేసుకొని సైడ్లో ఆయిల్ పెట్టేసుకోండి కొంచెము, ఎందుకంటే పిండి అంటుకోకుండా ఉంటుందండి. చూడండి, ఇలా వేసేసుకొని పిండి అనేది ఇలా చేసేసుకొని ఈ గొట్టంలో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని చూడండి, కొంచెం వాటర్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే కుడుములు అనేటివి తొందరగా ఉడికిపోవడానికండి. ఇలా వేసేసుకొని చూడండి, ఇలా మురుకుల గొట్టంతో ఇలా అన్నీ ఒకేసారి వేసేసుకోండి. ఇవి చాలామంది చేతితో చేసేసుకుంటారండి. ఇలా చేసుకోవడం వల్ల, మురుకుల గొట్టంతో చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోతుందండి త్వరగా. నెక్స్ట్ చూడండి, దీనికి కారం కావాలి కదండి. పచ్చిమిర్చి ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నా అండి నేను. దీంట్లోకి సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్లా సాల్ట్ వేసేసుకోండి. నేను ఒక చిన్న గుప్పెడు అంత సాల్ట్ వేసేసుకున్నా. ఇది మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకొని సైడ్లో పెట్టేసుకుందామండి. చూడండి, కుడుములు అనేటివి ఉడికిపోయాయి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇలా అన్నీ ఉడికాక అన్నీ ఇలాగే చేసేసుకొని సైడ్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని అవన్నిటివి చేతితో ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ చూడండి, పోపు కోసము ఒక బాండి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకండి. నెక్స్ట్ చూడండి, పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలండి, ఒక 5 to 6 వెల్లుల్లి రెబ్బలు మెత్తగా దంచేసుకొని ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, నెక్స్ట్ మెంతికూర అండి. మెంతికూర సన్నగా తరుక్కొని కడిగి ఇందులో వేసేసుకోవాలండి. నేను పెద్ద కట్ట ఒకటి తీసుకున్నా అండి. మెంతికూర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కుడుములు. ఒక 1/2 స్పూన్ పసుపండి. చూడండి, ఇవి కుడుములు అనేటివి దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలండి. మొత్తం ఇలాగ వేసేసుకోవాలి. నేను సాల్ట్ వేయలేదండి, మీరు చూసే ఉంటారు. నేను మిక్సీకి పట్టేటప్పుడు మిర్చిలోనే వేసాను సాల్ట్ అనేది, అదే సరిపోతుందండి దీనికి. చూడండి ఎంత బాగున్నాయో కుడుములు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మెంతికూర ఎక్కువ వేసుకోండి మీరు, చాలా బాగుంటుంది టేస్ట్. నా దగ్గర ఒకటే కట్ట ఉంది కాబట్టి అదే వేసేసాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.